అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ నొక్కుర్రి. అట్లా నొక్కితే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. సో నిన్న వీడియో చేయనందుకు మీరు అందరూ వెయిట్ చేసి ఉంటారు మన వీడియోస్ కోసం. సో నిన్న కొంచెం బిజీగా ఉండి మేము చేయలేకపోయినామండి, మీ అందరికీ చాలా సారీ. సో ఈ రోజు వీడియో ఏంటి అని అంటే చిన్ననాటి ప్రేమ కథ పార్ట్ 5. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అరే ఇంకా నీ తాగుడు ఉడతలేదారా? అయిపోయిందిరా, ఒకటే బుక్ ఉన్నది కదా. అరే ఇంకో 90 అయితే మంచిగుండ్రా. మనకెవడి ఇయ్యాలరా ఇప్పుడు 90? నీ అక్క నాకైతే మంచిగానే ఎక్కిందిరా. అంతేనారా? ఇంకొక నైట్ అయితే నా బొత్త నిండురా. అరే శ్రీకాంత్గా ఒక పాట పాడరా, నేను డ్యాన్స్ చేస్తా. ఇదేందో ఇప్పుడు కొత్తగా వచ్చిందట కదరా పాట. ఏం పాటరా నువ్వు అనేది? ఖోయ్ ఖోయ్ కోడిని పోయి. ఓ గదారా, అది మస్తు ట్రెండ్ అవుతుంది. నీ అక్క నేను వాడతా, నువ్వు డ్యాన్స్ చేయి. బండి బందూరే భయ్య బండి బందూరే, కోటిని జమారే భయ్య భజన జమారే, యేసు జా ప్రభుణ్య దుఃఖని జమారే. బండి బందూరే భయ్య బండి బందూరే, కోటిని జమారే భయ్య భజన జమారే. సప్పలు కొట్టండి, మీరు సప్పలు కొట్టండి. అరే మంచిగా వాడరా మళ్ళోసారి. కోయ్ కోయ్ కోయా हमारे संग मामा, कोई 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 कौन कोई 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 कौन कोई हे 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 बंदी बंदूरे भैया बंदी बंदूरे, गोटी हमारे भैया भजन हमारे, ये सुजा प्रभुना हमारे बंदी बंदूरे भैया. నీ అక్క ఈ పాట గమ్మతున్నదిరా. అవును గాని పారా, నాకు ఆకలి అవుతుంది, అన్నం తినాలిగా. ఇదేంది జున్ను నాకు మెసేజ్ చేస్తలేదు, ఫోన్ చేస్తలేదు. నేను చేద్దామంటేనేమో వాళ్ళ ఇంట్లో అందరు ఉంటారాయే. అసలు ఎందుకు చేస్తలేదు, ఏమైంది? బంటి కన్నా ఫోన్ చేస్తా మరి. హలో, అరే బంటి. చెప్పురా వారి. కాదురా జున్ను ఎందుకో ఫోన్ చేస్తలేదు, మెసేజ్ చేస్తలేదు, అసలు ఏమైంది? ఈరోజు కాలేజ్ కన్నా పోదామని అంటే ఈరోజేమో కాలేజ్ లేకపోయి, అసలు ఏమైంది, ఎందుకు చేస్తలేదురా? వాళ్ళు ఎవరన్నా ఉన్న రోజు చూడు, నేను చేసి మాట్లాడతా. లేకపోతే ఊరు వారి చెయ్యకురా. మొన్న మీరు బండి మీద తిరిగేటప్పుడు వాళ్ళ అన్నయ్య చూసిండటగా అదిరా. ఏందిరా బంటి నువ్వు అనేది? అవునరా పిచ్చోడా. అవునా, నేను రావాలా రాటు మాట్లాడతా. ఊరు బాడుకోవు, నువ్వు గిట్లా వచ్చేవు. ఇప్పటికే నాది వలిగిందిడ మధ్యలో ఉన్నందుకు. నేనే వస్తున్నావు, నేనే మీ ఇంటికే వస్తున్నావు, మాట్లాడతా. సరే సరే తొందర రారా, నేను మా ఇంటి బయటనే ఉన్నా. ఇదేంది వాళ్ళ ఇంట్లో తెలిసిందా ఏంది? అందుకే జున్ను నాకు మెసేజ్ చేస్తలేదు, ఫోన్ చేస్తలేదా? అరే ఏమైందిరా బంటిగా, అసలు ఏమైంది చెప్పు. ఆ రోజు అద్దురా బాడుకోవు, సక్క కాలేజ్కి రారా అంటే ఇన్నవారా నువ్వు? అదంతా సోది పెట్టగానే అసలు ఏమైంది చెప్పు. అరే రామా, ఆ రోజు వాళ్ళ అన్న చూసిండట్రా. ఇంటికి వచ్చినాక జున్నుకు పెద్ద క్లాస్ వీకెండ్ కాదు, వాళ్ళ అమ్మకి చెప్పిండు గిట్లా శ్రీనికాంత్తో తిరుగుతుందని. అవునా, మరి వాళ్ళ అమ్మేమన్నదిరా? వాళ్ళ అన్నగాడు నన్ను పిలుచుకరాపో అని అన్నాడు. నేను వేనాక నిజంగా ఇలా జున్ను కాలేజీకి వచ్చిందా లేదా ఎప్పు బంటి, లేకపోతే నీకైతే తన్నులు అని అన్నాడు. జున్ను వచ్చింది, మేమందరం కలిసిపోయినామని నేనన్నా. అవునారా, అంటే ఏమన్నాడు మరి? లేదు, ఇది ఆ శ్రీనికాంత్ తోటి పోంగా బండి మీద పోంగా నేను చూసిన బంటి, నువ్వు అబద్ధం చెప్తున్నావు అని ఘోరంగా సీరియస్ అయిండుగా. అదరా వాళ్ళ అమ్మని తిట్టిండు, జున్నుని తిట్టిండు. దీన్ని కాలేజీకి పంపించకుర్రి, అవసరం లేదు, ఎవరినో ఒక న్యూస్ పెళ్లి ఎత్తి అయిపోతుంది. ఇది ఇవన్నీ కథలు పడుతుంది, మన కులం కాదు, మన మతం కాదు, అవసరమా అని తిట్టిండుగా. అదరా ఏంద్రా ఇంతగానమైందారా? అవునరా, నువ్వు ఇక జున్నును మర్చిపో, ఆమెతో మాట్లాడద్దు, ఆమెను కలుసురద్దు, ఆమె కాలేజ్ కూడా వస్తుందో రాదో, పెద్ద పెంట ఎందుకు చెప్పు. ఏం మాట్లాడుతున్నావురా బంటి? ఆమెను నేను చిన్నప్పటి నుండి ప్రేమించుతున్నా, ఇప్పుడు వాళ్ళ ఇంట్లో తెలిసిందని మర్చిపో అంటే నేను ఎట్లా మర్చిపోతారా?
మరి ఇక ఏం చేస్తావు రా, వాళ్ళ ఇంట్లో తెలిసింది, వాళ్ళ ఆడు మా అయ్యకి చెప్తావు, అయ్య వచ్చినాక నీ సంగతి అవుతుందావు అని జున్నుని బెదిరించిండు. ఇక వాళ్ళ అమ్మ అయ్య దాకా ఎందుకు బిడ్డ నేను చెప్తా చెల్లకు అని వాళ్ళ అమ్మ అన్నది. మరి ఇక ఏం చేస్తారో ఏం కథనో నాకైతే తెలియదు. జున్ను అయితే అటు కనబడతలేదు ఇటు కనబడతలేదు. నన్ను పిలిచి నన్ను పొట్టు పొట్టు తిట్టిరు కాదురా నువ్వు ఏ బట్టి. ఆ రోజు అసలు నేను పోకున్నా అయిపోరా, ఈ రోజు ఇంత కాకపోవు. ఓ ఆగినవా రమ్మో కూడా, నీ అక్క బండి వేసుకొని వత్తివి మళ్ళీ తర్వాత కార్లు వేసుకొని పోతివి. ఆ బండి మీద వాడు ఏడ చూసిండో ఏం కథనో. ఇప్పుడు ఎట్లా రా మరి నేను జున్నుతో మాట్లాడేది? అన్నైతే ఏం ఇన్వాల్వ్ చేయకురా. నేను అసలే వాళ్ళ ఇంటి పక్కకున్నా, వాడు మా అమ్మకి చెప్తా మా నాన్నకి చెప్తా అని ఉరుకులాడితే ఇక అంటుండి అద్దు వాళ్ళమ్మకు వాళ్ళ నాన్నకి ఎందుకు, ఎప్పుడు అందరికీ తెలుస్తుంది, ఊరంతా మన ఇజ్జతే పోతుంది, మన ఆడపిల్ల కదా అని వాళ్ళ అమ్మ అన్నాక ఆగిండాడు బక్కవాడు. ఆ బక్కోనికి ఏం నొత్తాంద్రా, ఆడు గంతగానే ఎగురుతాడు. నువ్వేమన్నావుట్రా, ఇక వాళ్ళ అన్నేనాయే లేవకపోతే ఏం చేస్తాడు? అయ్యో ఇప్పుడు జున్ను కాలేజ్కి వస్తుందా రాదా మరి రేపన్నా? ఏమో రా, వాళ్ళకని చూస్తే ఆమెను పంపించేటట్లేరు, ఏమవుతుందో చూడాలి మరి. ఏందిరా నాకంత టెన్షన్ అవుతుంది కాదు. మరి ఏం చేస్తావురా, నాకైతే ఆ రోజు తొండలు పడ్డాయి, మస్తు భయమైందిరా. నేను ఇంత చెప్పిన వాళ్ళ అన్న నమ్ముడే లేదు. వామ్మో నాకైతే ఉచ్చబడ్డదిరా. సరే రా చూద్దాం. ఇక నేను జున్నుతోని కాలేజ్కి వస్తేనే మాట్లాడాలి ఒకసారి. నాకు తెలిసి ఆమెను పంపియ్యర్రా, ఒకవేళ పంపించినా కూడా ఆ బక్కోడు ఎంబడే వస్తాడు నాకు తెలిసి. నువ్వు మా ఇంటికి వెళ్ళి రాకురా అయ్యా, వాడు ఉంచడు చెప్తాను నిన్ను. సరేరా బంటి, రేపు కాలేజ్కి వస్తావారా? అత్తరా, నువ్వు కూడా ఇటుకెళ్ళే రా, ఆడ బస్ స్టాండ్ కాడికి మా ఇంటికి వెళ్ళి రాకు, సరేనా? సరేరా నేను పోతాను ఇక. పోరా. నా పరిస్థితి ఏంది, నా జున్నుతో నేను ఎట్లా మాట్లాడాలి? చీని అవ్వ ఆ రోజు పోకున్నా అయిపోవు, ఆ బాడకవు ఎట్లా చూసిండో ఏం కథను. ఇప్పుడు జున్నుని కాలేజీకి పంపరా? అసలు నేను జున్నుని ఎట్లా చూడాలి, ఎట్లా మాట్లాడాలి? కోయా రే కోయా గోండు కొడిని పోయ్. ఏం చేయాలి ఇప్పుడు నేను? ఏమ్రా ఏడుస్తున్నావు, ఏమైంది? నాకేం కాలేదు. అరే మేము ఇప్పుడు చూసినోళ్ళం గుడ్డోళ్ళం అనయ్యా, ఏందో కండ్ల పుంటిగా ఆరుతూనే ఉన్నాయి, మేము రాగానే దూడ్చుకొని మళ్ళీ ఏం కాలేదంటున్నావు, ఏమైంది? ఓ కోటర్ ఎత్తావా 90 ఎత్తావా? నాకు గసంట అలవాటు లేదు తాగుడు. అయ్యో రాను నీకు బాగా అలవాటు అవుతుంది, ఆగు. ఏమో ఏటో పోతురు కదా, పోర్రి. మేమేడ పోతాం, మేము ఇంటికే పోతాన్నాం. అరే పారా వారి. చూద్దాం రాదంటవా కాలేజ్కి? రేపు రాకున్నా 2-3 రోజులకైనా రాదా? వచ్చినప్పుడే మాట్లాడదాం. నేను అటుకెళ్ళిపోతే మళ్ళా లేనిపోని అత్తయ్య నా మీదికి. వాళ్ళు ఊకోరు, వాళ్ళ అమ్మకు తెలిసింది, వాళ్ళ అన్నకు తెలిసింది, ఎందుకు వచ్చిన బాధ, మళ్ళీ పోయి ఆమెను బాధ పెట్టుడు తప్ప ఏం లేదు. పింకీ జున్ను రాలేదా ఈరోజు? రాలేదు కదా. ఎందుకు, నువ్వు పోయి వచ్చిన వాళ్ళ ఇంటికి? లేదు, నేను పొద్దున ఫోన్ చేసిన ఇలా కాలేజీకి వస్తున్నావా అని అంటే వాళ్ళ అమ్మ లిఫ్ట్ చేసింది, రాదు ఇలా అని చెప్పింది. అయ్యో అవునా? ఏమైంది బంటి అసలు, మరి ఎందుకు రాలేదు జున్ను? ఇలా విషయము వాళ్ళ ఇంట్లో తెలిసింది. మొన్న వాళ్ళ అన్నగాడు చూసిండట, వీళ్ళు ఇద్దరు బండి మీద తిరగంగా, అయితే మొన్న క్లాస్ వీక్ జున్నుకు నాకు. అవునా బంటి? అవును పింకీ, ఘోరమైంది ఆ రోజు నా పరిస్థితి. నన్నైతే కొట్టనే ఉరికొచ్చిండు కాదు మీదికి. అందుకే మధ్యలో ఉండద్దు బంటి, మధ్యలో ఉన్నోళ్ళ మీదకి వస్తుంది. కాదు మీరు గట్లా అంటారు కానీ ఇప్పుడు నేను జున్నుని కలిసేది ఎట్లా, జున్నుతో మాట్లాడేది ఎట్లా? నాకు జున్ను చూడబుద్ధి అవుతుందిరా. పోరా వాళ్ళ ఇంట్లో పోయి కూసోపో, జున్ను కనబడుతుంది, జున్నుతో మాట్లాడరాపో. నీకు జోక్ తెలియదు, సీరియస్ తెలియదారా? మరి ఇక ఏంద్రా, ఎందుకు అంతగానం ఆలోచిస్తావు? నీకు లవ్ చేస్తే తెలుస్తుందిరా బాధ ఏందనేది. అయ్యో గీసొంటి ఖాతాలు ఉంటాయని నేను గా పెంట పెట్టుకోలేదు. మీ అక్క ఉన్న రోజులు తిరగాలి, కాలేజ్కి పోవాలి, ఎంజాయ్ చేయాలి, అది చేయాలి. కానీ ఈ లవ్వులు గివ్వులు అని ఎంబడ పెట్టుకుంటే ఎప్పుడో టెన్షన్లు. అటు పోయినా ఫోన్ చేస్తుంది, ఇటు పోయినా ఫోన్ చేస్తుంది, అంత లొల్లి లోటారం. ఇంట తెలిస్తే అంగడి పంచాయతీ, ఎందుకురా మనకు వచ్చిన బాధ? ఏమో పోరా, నా బాధ నాదంటే నీ బాధ నీది ఉన్నది. ఏంది నాకు ఈ బాధ, కాలేజ్కి వద్దని అంటుర్రు, శ్రీతో మాట్లాడబుద్ధి అవుతుంది, ఫోన్ కూడా ఇస్తలేరు, ఎట్లా? అమ్మ నేను కాలేజీకి పోతానే. ఏమో నీ అన్నగాడు కాలేజీకి వద్దు ఏమొద్దు దాన్ని పంపించకని అన్నాడు కదా. ఇప్పుడు నేను పొమ్మనంటే నన్ను వచ్చి పొట్టు తిడతాడు, అయ్యకి చెప్తాడు. నువ్వైతే అన్నం తిందురా, అన్నం తినకుండా ఎందుకు అట్లుంటున్నావు? కాదమ్మా, చేసింది లేదు పీకింది లేదు, నన్ను ఎందుకే ఇట్లా ఎత్తుర్రు?
మీ అన్న గురించి తెలుసు కదా, ఎంత మంచోడో అంత చెడ్డోడు. నేనేం చెప్తానే, నేనేం చేయలేను, నాకు ఏది తెలియదు. ఆడు పొమ్మంటేనే లేకపోతే లేదు. అరే నేను ఎవ్వరితో మాట్లాడా, ఎవ్వరిని చూడనే, కాలేజీకి పోతానే. నువ్వు చెప్పే అన్నకు కాలేజీకి పోయి చదువుకుంటానే. ఇప్పటిసుంది ఇంట్లో ఉండాలంటే ఏముండ బుద్ధి అవుతుంది నాకు. డాడీ కూడా డౌట్ వస్తుంది ఎందుకు పోతలేదు అని. డాడీ అడుగుతానే చెప్పినా దానికి జ్వరం వచ్చిందని. అయితే పోకుంటామనైతే అన్నాడు. అబ్బా ప్లీజే అమ్మా పోతనే. తిన్నరా ఏ పుష్ప అన్నం? తిన్నాం నర్సక్క, తిన్నావా నువ్వు? మాదిన్నా బయటకు వెళ్తలేవు, కనబడతలేవేమే? ఇక బిడ్డకు జ్వరం వచ్చింది అందుకే వెళ్తలేను. ఏమైంది జున్ను, జ్వరం వచ్చిందా? అవును జ్వరం వచ్చింది బాగా. అయ్యో ఇక కాలేజ్ కూడా పోతలేవా? పోతలేను. ఇక జ్వరం వచ్చింది కదా, ఏం పోతావు, తీయలేవు. ఇక అందుకే అద్దంటున్నా నర్సక్క, జ్వరం పూర్తిగా తక్కువైనాకనే పోతుంది. ఏమైంది నర్సక్క ఇట్లా వచ్చినావు? ఏం లేదే, మాది గడ్డపార ఎన్నో పెట్టినాం కనబడతలేదు. అయితే ఒకసారి ఇస్తావా? ఇత్తపా నర్సక్క. ఇట్లనే కొన్ని రోజులు గడిచిపోతాయి. ఇలా జున్నును కాలేజీకి పంపరు, అయితే కొన్ని రోజుల తర్వాత కాలేజీకి పంపిస్తారు. ఇక తర్వాత ఏమవుతుందో చూద్దాం. కాలేజ్కి పంపిస్తున్నా అని అన్ని పిచ్చి పిచ్చి వేషాలు వేయకు, అర్థమైందా? నీకు తెలియకుండానే నీకు ఒక బాడీ గార్డ్ని పెట్టినా. నువ్వేం చేస్తున్నావో ఏం కథలు పడుతున్నావో అన్నీ చూసి నాకు చెప్తాడు. సరే అన్నయ్య, నేను మంచిగానే ఉంటా, మంచిగానే చదువుకుంటా. ఏ దారి పట్టుకొని పోయినావో ఆ దారి పట్టుకునే రా. మళ్ళా అన్ని పిచ్చి పిచ్చి వేషాలు వేయకు, మంచిగా చదువుకో. సరే అమ్మా. ఇదే నీకు లాస్ట్ ఛాన్స్. ఇంకోసారి నాకు కళ్ళలో పడ్డావు అనుకో బిడ్డ, ఇగో చూసుకో నీకు డైరెక్ట్ పెళ్ళేయిగా. సరే అన్నయ్య. అమ్మ పోయేస్తా మరి కాలేజీకి. సరే సరే పో. అబ్బా జున్ను వచ్చిందిరా. ఊరి వారికి నువ్వు అటు చూడరా, అన్న కూడా వెనకాల వస్తాండ్రా. ఏమైంది అన్నయ్య నువ్వు వచ్చినావు? ఏం కాలే, బస్ ఎక్కిచ్చేదాకా ఉందామని వచ్చిన. తిన్నావా పింకి? తిన్న జున్ను. బాగా రోజులకు వస్తున్నావు కాలేజ్కి? నాకు బాగా జ్వరం వచ్చింది అందుకే 2 రోజులు రాలేదు. అరే ఈ నప్పతట్లుడు పోతలేడేం రా. బస్ వస్తుంది పార్రి. నేను వెళ్తా పో అన్నయ్య, బస్ వస్తుంది ఇక. సరే సరే జాగ్రత్త జరా, ఎవరితోని మాట్లాడక, అర్థమవుతుందా? సరే అన్నయ్య. వాడు చూసినవారా, వాడు ఎట్లా చెప్తాడు ఇండైరెక్ట్ గా. నువ్వు ఆగురా, జెర్సేపు అడుగుయేదాకా నువ్వేదో చేసేటట్టే ఉన్నావు. ఏ జున్ను ఆగు ఒకసారి. చెప్పు శ్రీను. ఏంది మరి చక్కగా పోతున్నావు, మాట్లాడడం కూడా మాట్లాడతలేవు. ఏమో శ్రీను, నాకు నీతో మాట్లాడాలంటే భయం అవుతుంది. మా అన్న ఇక్కడ ఎవరినో బాడీ గార్డ్ పెట్టిండట, అంటే అన్నీ నా గురించి గ్రహించుతారట వాడేవాడు. ఇంత మన ఇద్దరిని మాట్లాడుకోవడం చూసిండనుకో, ఆడేవన్నీ పెట్టిండో ఏం కదనో, మళ్ళీ వాడు పోయి అక్కడ చెప్తే లేనిపోని బాధ ఎందుకు. నన్ను ఇప్పటికే బలిమీటికి పంపిర్రు కాలేజ్కి. అవునా, ఇన్ని రోజులు అసలు నేను నీకు గుర్తుకొచ్చిన్నా? ఊరు వారి ముచ్చట తర్వాత కానీ పారా ఎవరన్నా చూస్తే మళ్ళీ లేనిపోని బాధ, మధ్యలో నన్నేసిదంటారు. అరే బంటిగా నువ్వు ఆగురా. ఎందుకు గుర్తుకు రావు శ్రీను? గుర్తుకు వచ్చినావు కానీ ఏం చేద్దాం చెప్పు. ఒక్కసారన్నా ఫోన్ చేయరాలేదా నీకు? జున్ను రావే, మళ్ళీ ఎవరన్నా చూస్తే పెద్ద ప్రాబ్లం అవుతుంది. చేద్దామంటే ఫోన్ లేదు, ఏది లేదు నా దగ్గర. మా అమ్మ దగ్గరనే పెట్టుకుంది, ఫోన్ కూడా ఇవ్వలేడు. మా అన్నయ్య ఉండుడే ఇంట్లో, మా డాడీ ఉండుడే. నేను ఎట్లా చేయాలి చెప్పు నీకు? అరే పారా. ఏ బాడుకో ఆగుతావురా, జున్నుతో మాట్లాడక నేను 10 రోజులు అవుతుంది. నీకేం నొత్తాందిరా, చక్కగా నిలిసోక నువ్వు ఆగు. నాకారా, నాకేం నొత్తాందా? ఎవడన్నా చూస్తే నాది ఫస్ట్ వాళ్ళ కొట్టినాక నీది వాళ్ళకి కొడతారు. అదంతా ఏం జరగదు కానీ ఆగు. ఇప్పుడు నేను నీతో మాట్లాడు ఎట్లా, నీతో కలుసుడు ఎట్లా? బంటిగాడు కూడా మా ఇంటికి వెళ్ళి రాకురా, వాళ్ళ ఇంట్లో తెలిసిందని అంటుండు. నేను ఏం చేయాలి జున్ను? ఏం చేస్తావు? దూరం ఉండుడే, విడిపోవాల్సిందే. అవును పింక్ అంటున్నది నిజమే. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? మన లవ్ స్టార్ట్ అయ్యి 4 years అవుతుంది. నీకు కొంచెమన్నా లేదా అనే విడిపోవుడే అని అంటున్నావు? నువ్వు గంతగానం ఎందుకు సీరియస్ అవుతున్నావు శ్రీను? ఇన్ని రోజులు నాతో మాట్లాడలేదు, నన్ను చూడలేదు అన్న బాధ కొంచెం కూడా నీ దాంట్లో లేదు. ఏమున్నా కోపానికే వస్తున్నావు. అరే ఇలా సోదరావైన కొడతలేదు కదా. మరి ఇక విడిపోదామని అంటే కోపం రాకపోతే ఏమత్తది జున్ను? గవ్వేనా నీ మాటలు? ఓర్వారి పారా. 2 ఉతుకుతారా బంటి? నాకు మళ్ళా ఓటి పోయి ఓటి ఏపు, నువ్వు సప్పుడేగా నిలుసో. నీ అక్క నీతో గండవే ఉన్నదిరా నాకు. నువ్వు అట్లా కోపంగా చూడకు శ్రీను, నాకు భయం అవుతుంది. కాదు ఒక్కటి చెప్పు, అసలు నేనంటే నీకు ఇష్టమా కాదా? ఇష్టం లేదే ఇన్ని సంవత్సరాల నుండి మనం ప్రేమించుకున్నామా?
మరి ఇప్పుడు ప్రేమించుకున్నాం, ఇన్ని సంవత్సరాల నుండి నాతో ఉన్నావు, నాతో మాట్లాడినావు, మరి ఇప్పుడు విడిపోదామని ఎట్లా అంటున్నవే? లవ్ మధ్యలో ఎన్నో డిస్టర్బెన్సెస్ వస్తాయి, ఇక డిస్టర్బెన్సెస్ వచ్చినంత మాత్రాన విడిపోవుడేనా? కాదు శ్రీను, మా వాళ్ళు ఇంట్లో వెళ్తేనే ఆ గింత అంత దానికి గింత వేసారు. ఇంకా నేను వేసుకున్నాడు నీతోటి పెళ్ళి అని అంటే వాళ్ళు అస్సలు ఒప్పుకోరు. అంటే ఫస్ట్ వాళ్ళు ఒప్పుకుంటారని లవ్ చేసినావా నువ్వు నన్ను? లేదు శ్రీను. మరి అట్లాంటప్పుడు వాళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తున్నవే? మనకు ఒక ఏజ్ వచ్చినాక లేచిపోదాం సప్పుడేక గంతే. ఏమో నాకు భయం అవుతుంది. నువ్వు ఇప్పుడు గిట్లా మాట్లాడుతున్నవేంటి? భయం లేదు, ఏం లేదు. నేను నీతో ఎట్లా మాట్లాడాలి? నువ్వు రోజు కాలేజ్కి రా, కాలేజ్కి వచ్చినప్పుడే నీతో మాట్లాడడానికి నాకు ఛాన్స్ ఉంటుంది. సరే సరే వస్తలే, ఎవరైనా చూస్తారు, పోదాం పా లోపలికి. ఏ రాయే జున్ను పారా ఇక. ఓ నువ్వు బాగానే చదివిపోసినట్టు ఎత్తన్నావు కదా, పారా లోపలికని. ఏ ఇక మరి నీతోడే నాకు చదువు అవుతుంది ఈడ. ఆ చదువు కంటే ఎక్కువ ఈ చదివే అవుతుంది నాకు రోజు. అంటే దోస్తు కోసం గాయంత మాత్రం చేయలేవారా? ఈ శేషుడు పోడుగాను నాకు ఆ రోజు ఉచ్చబడ్డది. ఆ బక్కోడు పిలిచి నన్ను అడిగితే ఇక మళ్ళీ ఏదన్నా అయిందనుకో, ఏందో బాడిగాడు పెట్టిండట ఆడెవ్వడో మరి ఇల్లా. ఆయనతో చూసి చెప్పిరనుకో, నన్ను మా అయ్యకి చెప్పి పొల్లు దండిపిస్తాడురా. ఏం దాన్ని పియడు కానీ నడు. అబ్బా కాలేజ్ అయిపోయిందిరా. నన్ను కాలేజీలో కూర్చున్నా మనసున పట్టనిత్తలేవు, బయటకు వచ్చినా మనసున పట్టనిత్తలేవు, ఇంట్లో ఉన్నా కూడా ఫోన్ చేసి మనసున పట్టనిత్తలేవు. అసలు నీ మనసుకు నా గురించి ఏమనుకుంటున్నావురా? ఏ అవన్నీ కాదురా, ఇంకా జున్ను అత్తలేదు. ఏంది పింకున్ను జున్ను? నీ అవ్వ జున్ను నోట్ల మన్ను, నీ జున్ను అని నన్ను సావ దొబ్బ పడుతుంది. ఈ అక్క నేను కూడా ఒకదాన్ని చూసుకుంటారా? ఇక నువ్వు నాకు కూడా ఇట్లా చేస్తావో నేను కూడా చూస్తా. చూసుకోరా బంటిగా, మన కాలేజీలో బొచ్చడు మంది ఉన్నారు, సీనియర్స్ని ఎవరినన్నా పట్టు. ఏయ్ నాకంటే పెద్దోళ్ళు నాకెందుకురా, నాకు అది అవ్వే అద్దు కానీ ఆ వత్తాంది నీ మన్ను. ఏయ్ బాడుకో మన్ను అంటవేంద్రా? శ్రీను వెళ్తాన్నా మరి నేను ఇంటికి. పింకీల మీద ఒక పాట పాడు. ఏ నాకేమొత్తాయి బంటి, నువ్వే వాడు. ఒకరేమో శ్రీను ఒకరేమో జున్ను, కలిసారే ప్రాణంగా కురిసారే వర్షంలా. ఒకరేమో మాట ఒకరేమో బాట, కలిసారే వీళ్ళు. బంటి సూపర్ వాడినావు కదరా. ఇంకో పాట పాడతా ఇన్రా ఇక. ఇప్పుడు నా పరిస్థితి ఏందో నేను పాడతా, నువ్వు విను. ఒకరేమో శ్రీను ఒకరేమో జున్ను, వీళ్ళిద్దరి మధ్యలా ఒకరేమో బంటి. ఏదేమైనా కూడా బంటికి ఫస్ట్ తన్నులు పడ్డాకనే తర్వాత వాళ్ళకు పడతాయంట. బంటిగా నీ మధ్యలో ఎత్తున్నారంట. బంటి సూపర్ వాడినావు కదా, మరిగా నా పరిస్థితి అట్లున్నది. అదేం లేదురా బంటి. సరే జున్ను వెళ్ళు, నీకో ఫోన్ లేకపాయే, ఏది లేకపాయే, నీతో మాట్లాడదామన్నా కూడా అసలు ఏం చేసారో అర్థమైతలేదు. మళ్ళీ రేపు కాలేజ్కి వస్తావు కదా, వచ్చినప్పుడు మాట్లాడతా. సరే బాయ్ మరి. సరే శ్రీను. మొన్న ఒకసారి వచ్చినావు కదా చెట్టు కిందికి, అట్లా నైట్ మీ వాళ్ళు పడుకున్నాక వస్తావా? ఊరు వారి ఆ చీకట్ల మీరు కలుసుకోవడానికి నేనైతే రానరా బయటికి, నేనైతే కావాలుండా. ఏమంటావు జున్ను? ఆడే అత్తడు బంటిగాడు, నువ్వు వస్తా అంటే వాడిని ఉంచుతా బయట. వద్దు శ్రీను, ఇప్పటికే నా మీద మా ఊళ్ళకు అనుమానం ఉన్నది, కొన్ని రోజులు ఆగు. అవ్వ తల్లి గట్లన్నో మంచిగా ఉంది. సరేలే వెళ్ళు మరి, బాయ్. బాయ్ శ్రీను, పదవే పోదాం. ఈ సోపతి నేను బంద్ చేయాలరా ఫస్ట్. అరే ఎందుకురా గట్లా అంటావు? అరే నువ్వు సచ్చటోని చావక నన్ను మధ్యలేసుకొని చస్తున్నావు కదరా. అదేరా దోస్తానం అంటే. ఏం దోస్తానం భలే ఉన్నావు పో. ఓ మల్లక్క నిమ్మలంగా కూర్చున్నావు, మల్లయ్య బాబు ఎటు వేయండు? ఏమోనే అప్పుడెప్పుడో వేయండు, ఎటు వేయండు ఇంకా రాకపాయే. కూసో ఏ నర్సి కూసో. తిన్నావా మల్లక్క అన్నం? తిన్ననే పోరి, నువ్వు తిన్నావే? మా తిన్నదని తీగ బాగానే వారింది. ఓ 2 బీరకాయలు ఇమ్మంటుంది కదా, నిన్ను ఇత్తనే లేకపోతుంది. అరే ఆ తీగ మొద్దు వారినట్టు వారింది కానీ ఒక్క కాయ లేదు, పూత లేదే. ఇక వీకి పారేయాలి. నేను వీకి పారేస్తానంటే మా ముసలోడు ఉండి చల్లగా ఉంటుంది ఇంటి మీద ఉండని అని ఉంచిండు. అయ్యో దానికి ఏమైంది మరి, జిట్టు కలిగింది ఏంది?
ఏం పాడునే ఎదురైనోడు సూర్యుడబట్టే చెట్టుని ఇక చెట్టు కాయలేదు పూతలేదు. ఆగో మల్లయ్య బాపు మాడలున్నాడు కదా. ఓరు ముసలి ముండ కొడుక టోపు ఎక్కడిదిరా? ఆగో ఈ బాడకవు దాగచ్చినట్టే ఉన్నాడు. ఏడబోయి దాగినవురా, పైసలు ఎక్కడిరా? మళ్ళీ నేనెందుకు తాగినే? ఇక నీ మాటలు తెలుస్తలేవారా? ఇంకా టోపు ఎక్కడిది, ఎవరిని ఎత్తుకొచ్చినావు? ఏమా దోస్తు ఇచ్చిండే ఆడ. అయితే వాళ్ళు తాగుతారు, నాకు పెగ్గు పోసిర్రు, గదే గుట్టుకుమని మింగినా. ఇక ఈ టోప్ పెట్టుకోనికి మంచి ఉంటదంటే పెట్టుకున్నని. ఏంది ఎవడు ఆ దోస్తు గాని పేరేంది నాకు చెప్పు ఒకసారి. ఏ తిరుపతి గాడే. ఓర్ని పోయి గాంధీ ఎందుకు తీసుకున్నావు? ఆడు మొన్న 50 రూపాయలకే 50,000 ఇంటి మీదకి లొల్లికి వచ్చిండు. ఇప్పుడు ఈ టోప్ ఇచ్చిండని పట్టుకొచ్చినావు, వాడు వచ్చి ఎంత లొల్లి ఎత్తడో ఇంటికాడ. అవును బాపు, నువ్వు మళ్ళా సోపతి పట్టకు, వాళ్ళతో తాగకు అంటే ఇనవేందే? కాళ్ళ దగ్గరికి ఎందుకు పోయినవే? ఏ నేనాడ షెట్ కింద కూసుంటే నన్ను పిలిచిర్రవ్వా, నేనెందుకు పోయినా? ఇక మళ్ళున్నది పోనీకు, వాడు మళ్ళీ తిరుపతి గాడు గాని. ఓ మల్లవ్వా, మల్లిగాడు ఉన్నాడా ఇంట్లో? ఓ బాపు, నీ కళ్ళ ముందే ఉన్నాడుగా, అదే కనబడతలేడా? అయ్యో ఈడు మల్లిగాడేనా? నేనెవడో పోడు అనుకుంటానా. ఏం పుట్టిందిరా టోప్ ఎక్కడిది పాడైందిరా నీకు? కొనుక్కున్న ఓటి ఎక్కడిదంటే ఏమన్నట్టు? ఓ బాపు, నువ్వు చచ్చిపోయినావని ఆ రోజు తాగు బుక్స్ పాడుకోలు నేను ఎత్తుకొని ఉరికిరి పుష్కర నిన్ను బోధ పెడితే ఎట్లా నువ్వు ఇలా గిట్లా మాతో మాట్లాడదు వాయే. ఏ ఉన్నది ఇక అదా మీడ కొత్త దోస్తులను చేసుకోకపోవునా? ఏమో అవ్వా, రోజు నా పానం దిద్దురాళ్ళు బతుకున్నోన్నే బొంద పెట్టబోయిర్రాళ్ళు. అబ్బో తాగుబోతు బాడుకోవులతోటి కట్ట ఉన్నది. ఇక చెప్పే మా మల్లిగానికి చెప్పు. పోయి వాళ్ళతో నువ్వు పెగ్గేసిండట, వాళ్ళ టోపి పట్టుకొని వచ్చిండు. ఆ మొన్ననే పెద్ద లొల్లి చేసిరా బాడకవులు. 50 రూపాయలు అడిగితే 50,000 మల్లిగాడు పట్టుకొచ్చిండని ఓ అంగడంగడి చేసిర్రు. వీనికి ఏమన్నా ఉన్నదా? ఇప్పుడు టోపి పట్టుకొని వచ్చిండు, ఆ టోపి పాడుగా నా టోపి ఇచ్చి రాపోరా జరా. ఓ మల్లయ్య బాపు, మాడలున్నవే నువ్వు టోపిలా? మన మాడల్ మల్లక్కకు మాడల్ మల్లయ్య బాపు. నీకో రోగం, అందరికో రోగం అంటే నీకో రోగం పాడైంది. అయ్యో మల్లక్క మాడల్ కోపం వస్తుంది. తిన్నారవ్వ నరసవ్వా? మేము మా విన్నాం కానీ ఈ మధ్య నీకు కనబడతలేవు, ఏమైందే బాపు, ఇంట్లోనే ఉంటానవా? ఇక ఏం చేయాలవ్వా, రోజు బాడుకోవులు నన్ను ఎత్తుకపోయిరి. ఇక నాకు అప్పడుస్తుంది, పానం మంచిగా ఉంటలేదు, ఆ కాళ్ళు పడిపోతాన్నాయి, సాతనైతలేదవ్వా. ఇక 2 సూదులు వేయించుకొని రోజు ఇంట్లోనే ఉన్నా. ఇక ఇయ్యల గిట్ల వెళ్ళినా మా మల్లయ్య ఏం చేస్తాడు మరట, ఇంకా లత్తలేడని. ఇక లెక్కపోయేసరికి నీకు భయమై పాడైనట్టున్నది కదా, ఆయనతో బొంద పెడితే నా పరిస్థితి ఏమో అని నీకు భయం వచ్చినట్టున్నది. ఇక అందుకే సాతనైతలేదు. ఏం పాడో? ఓ మల్లయ్య, ఏందిరా బాడుకోవు? నా టోప్ ఎందుకు ఎత్తుకొచ్చినావు నువ్వు? అది నేను చార్మినార్ కాడ కొనుక్కున్నా, నువ్వు దొంగతనంగా పట్టుకుని ఉరికొచ్చినావు. ఇక చూసినావురా ముచ్చట ఎట్లున్నదో. వాడు ఇచ్చిండు, నువ్వు పట్టుకొచ్చినా అంటివి. ఇప్పుడు వాడు ఏమంటాండి చెప్పిగా? ఊరి తిరుపతిగా నువ్వే ఇచ్చినవట కాదురా టోపీ, మళ్ళేందో నాది ఎత్తుకొని వచ్చినావని అంటున్నావు. ఏయ్ నేనెందుకు ఇత్తనారు చక్క? 100 రూపాయలు పెట్టా టోపీ కొనుక్కున్నా. నాకే దిక్కు లేదంటే నేను మళ్ళీ బాపుకి ఇత్తనా? మెల్లగా మాతో టోపీ ఎగ్గేసిండు, ఆయనతో టోపీ పట్టుకొని వచ్చిండు కదా. ఇక అరే వారి, నువ్వు ఇప్పుడే మాట మార్చబడితేవేమ్రా? తాయినాక ఇది నువ్వు పెట్టుకో అంటివి, నేను పెట్టుకుంటే పెట్టుకున్నాక అబ్బా మళ్ళీ బాపు ఇది నాకంటే నీకే సూపర్ ఉందంటివి. అంటే అవునారా నేనంటిని, ఉంచుకో ఏం కదని అంటివి. నేను పెట్టుకొని ఇంటికి వెళ్ళి అత్తిని, మళ్ళీ ఇప్పుడేమో దొంగతనం చేసిందంటవేంద్రా? నువ్వు తెలిసి మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోయినవా? పోతాడు తీట బాడుకోవు, వీడు చెప్పిన మాట వినడు. ఈ ముసల్తానానికి దసర్రాయిక అన్నట్టు నన్ను అరిగోస ఉచ్చుకుంటాండు, అందరితో మాటలు అనిపిస్తాడు. ఏ మళ్ళీ నువ్వు ఆగే, చీటికి మాటికి నా మీదకి ఉత్తగానే లేస్తావు. ఇక మరి లేవకపోతే ఏంద్రా ఈ కథ మల్లిగా? అవునే బాపు, ఆ రోజేమో నువ్వు చచ్చినవని ఇంటికి ఎత్తుకత్తిరి, ఇప్పుడేమో మళ్ళీ బాపు టోపు ఎత్తుకొచ్చిందని బాడక వచ్చే. ఇక తాయినాక గిలెక్కలు వీళ్ళయి.
అవునవ్వా నువ్వు అన్నది నిజమే. ఏ నా టోపీ నాకు ఇయ్యి, నేను పోతా ఇంటికి. ఆ టోపీ పాడుగాను వాడు ఎన్ని రోజులు అవుతుందో అది కొని అది పెట్టుకొని అది మురుగు వాసన వచ్చి పాడైతుంది అని ముఖాన వారయ్యి అంతా. అవును అప్పటికి అంత పీతి వాసన వస్తుంది. ఆ టోపే ఉన్నట్టున్నది కదా, నువ్వు ఎట్లా పెట్టుకున్నావే మళ్ళీ బాపు? ఇక ఓ పెగ్గేసే పెగ్గేసినాక పీతి అత్తేంది పియ్యి తింటేంది ఆయనకి ఏర్పడది. ఆగో చూసినావా ఎందుకు పియ్యి తింటే అంట నీ నోట్లో ఉక్కుతే చెప్తానా నేను. ఈ రోత పాడగాను మీరు భలే ఉన్నారు. ఆ టోప్ అయితే తీసాడు వారై. ఇక ఇచ్చినాక వీక్తాను చూసినావా వాడు బాడుకో పెట్టుకో అని ఇచ్చి నన్ను దొంగతనం కింద పెట్టే. నువ్వైతే అలా సోపతి పట్టు, నిన్ను ఇంట్లోకి కూడా రానియ్య, నేను బువ్వ కూడా చెప్తాన్నా. నేను ఎవ్వరు సోపతి పట్టగాని అవేం బట్టలు పాడైనయే, ఆ బట్టలు ఇప్పుపో నాకు చూడబుద్ధి అయితే లేదు. చూడబుద్ధి కాకపోతే కళ్ళు మూసుకో. అవును బాపు కళ్ళు పూసుకొని ఉండే నిజంగా. ఏమో పో ఇప్పుడు ఏదన్నా కూడా నీతోటి తప్పే అవుతుంది. మరి అనకుండా ఉంటేంది, ఊకే గెలుపుతా అంటావు, నాకు లేనిపోని అన్ని ఇంటి మీద తెచ్చి పెడతాన్నావు. నీ అక్క తలకాయ మీద పెడితే ఇక దెబ్బకే చస్తావు. ఏ ఊకోరాదు మల్లవ్వా, ఊకే ఏమిటికి ఎగురుతావు మళ్ళీ కాని మీదికి. చూసినవా దీని పని ఎప్పుడు నా మీదకి ఎగురుడే. నేనేడే ఎగురుతున్నా, ఏడ కూర్చొనే ఉంటిని. నేను జున్నుతోని మెసేజ్ చేసేది ఎప్పుడు, మాట్లాడేది ఎప్పుడు, అబ్బా నాకు పిచ్చిలేస్తుంది కదా. ఎట్లయినా చేసి మా అయ్య దగ్గరనన్నా మా అవ్వ దగ్గరనన్నా పైసలు జమ చేసి జున్నుకు ఒక చిన్న ఫోన్ అన్న కొనియాలి, షార్ట్కు మెయింటైన్ చేయమని. అట్లా చేస్తుందా? ఇంత దొరికిపోతే పెద్ద కథ అవుతుంది. రేపు కాలేజ్కి వస్తుంది కదా, ఒకసారి అడుగుతా ఏమంటుందో మరి. ఐ మిస్ యూ సో మచ్ జున్ను బంగారం, నిన్ను చాలా మిస్ అవుతున్నా నేను. నువ్వు లేకుండా నేను ఉండలేకపోతున్నారా. మన ఈ 4 సంవత్సరాల పరిచయంలో నిన్ను ఎంతో ప్రేమించిన నేను. నువ్వు తప్ప నాకు ఏ ఆడది కూడా వద్దురా, నువ్వే నాకు కావాలే జున్ను. ఐ లవ్ యూ సో మచ్ బేబీ. త్వరగా నాకు నేను పెళ్లి చేసుకోవాలని ఉందిరా జున్ను బంగారం. ఐ మిస్ యూ సో మచ్. సో చూసిన రోజుల్లో మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. అందరూ మస్తు బాధపడ్డరు నిన్న వీడియో రానందుకు. మీ అందరికీ సారీ మా తరపు నుండి. ఇప్పటి నుండి మంచి మంచి వీడియోస్ వస్తాయి. అవునవునులా మాకు కూడా మస్తు బాధ అనిపించింది మీ మెసేజ్లు చూసి. సో ఈరోజు ఈ వీడియో, ఇక రేపేమో పార్ట్ 20 వస్తుంది. మంచిగా సపోర్ట్ చేయుర్రి, మంచిగా లైక్ కొట్టుర్రి, సరేనా? సో ఇక తర్వాత వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. బాయ్ బాయ్.